2000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శివాలయం సోమప్ప టెంపుల్. ఇక్కడ స్వామివారు భృగుమాలిక సోమేశ్వర రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ సోమప్ప దేవాలయం సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం సోమవారం అనే గ్రామంలో ఉంది. టెంపుల్ వచ్చేసి అతి పురాతనమైన టెంపుల్ అండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు అక్కడ మీకు ఎల్లో కలర్లో ఒక గుడి చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదండి. అందులో నుండి కిందికి ఒక గుహ లాంటిది సొరంగ మార్గం ఉంటుందంట. ఆ సొరంగ మార్గం నుండి వెళ్తే కరెక్ట్గా మనకి శ్రీశైలంకి అటాచ్ అయి ఉంటుందంట అండి. ఆ సొరంగం నుండి శ్రీశైలంకి డైరెక్ట్గా దారి ఉంటుందంట. కాకపోతే ఇప్పుడు అది క్లోజ్ చేశారంట. కానీ కొంచెం అయితే భక్తులు ఆ మట్టిని తీసి కొంచెం వరకు చేశారంటే, చాలా వరకు కాదు, కొంచెం వరకు చేశారంట. మేము వచ్చేసి మహాశివరాత్రి రోజు వెళ్ళామండి. చాలా రష్ ఉంది. మామూలప్పుడైతే మనం మంచిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి, అంత రష్ ఉండదు కదా. మాకు దర్శనానికే ఒక 3 అవర్స్ పట్టిందండి. ఆ లైన్లో నుండి వెళ్ళేసరికి ఒక 3 అవర్స్ దాకా పట్టింది. ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుందండి. ధ్వజస్తంభం పక్కన శివయ్యది విగ్రహం ఉంటుంది. శివలింగం ఉంటుందండి. శివలింగానికి మనం కొబ్బరికాయలు కానీ, పసుపు, కుంకుమ, అగరొత్తులు ఉంటాయి కదా, ఇక్కడే మనం కొబ్బరికాయ కానీ అన్నీ కొట్టేసుకోవాలండి. కొట్టేసిన తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నట్టు. ఆ ధ్వజస్తంభానికి ఆపోజిటే ఉంటుందండి టెంపుల్ వచ్చేసి. చాలా బాగుంటుందండి టెంపుల్. ఈ ప్రదేశంలో భృగు మహర్షి తపస్సు చేశాడని, అందుకనే ఈ స్వామిని భృగుమాలికేశ్వర స్వామి అని అంటారని ఇక్కడ చరిత్ర పురాణం చెబుతుందండి. ఈ సోమప్ప దేవాలయం వచ్చేసి మూసీ నది ఒడ్డున ఉంటుంది. మూసీ నది అవతల వైపున గంగమ్మ విగ్రహం కూడా ఉంటుందండి. పిల్లలు లేని వారు ఎవరైనా సరే గంగమ్మ దగ్గర ఒక ఫలం తింటే పిల్లలు ఖచ్చితంగా కలుగుతారని ఇక్కడ భక్తులు చాలా వరకు నమ్ముతారండి. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. నేను కొంచెం చూపించడానికి ట్రై చేశాను. చాలా రష్ ఉంది కదండి. చూడండి, స్వామివారు మొక్కిన వారికి వరాలు ఇచ్చే శివయ్య అండి. ఇంత రష్ టైంలో కాకుండా మేము మహాశివరాత్రి రోజు వచ్చామండి. అప్పుడు కాకుండా నార్మల్ డేస్లో వస్తే మనం టెంపుల్ మొత్తం కవర్ చేసి మంచిగా వీడియో కానీ మంచిగా తీసుకోవచ్చండి. ఇప్పుడు అంతా రష్ ఉంది కాబట్టి నాకు వీలైనంత వరకు తీశాను. కాకపోతే క్లారిటీగానే తీశానండి. ఇక్కడ నుండి చూడండి, అసలు పెద్ద పుట్ట ఒకటి ఉంటుంది. ఈ విగ్రహాలు మొత్తం 2000 సంవత్సరాల నాటి విగ్రహాలే అండి. కొంచెం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చూడండి, పుట్ట పెరుగుతూనే వస్తుంది. చాలా పుట్టలో పాలు పోసేవాళ్ళు, ఇంకా కొబ్బరికాయలు గిట్ల కొట్టి ముడుపు ఉంటుంది కదండి, ముడుపు కూడా కట్టుకుంటారు. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ మనకి అంత క్లియర్గా చూపించలేకపోయానని బ్యాక్ సైడ్ నుంచి తీశాను. ఈ పుట్ట చూడండి, ఎవరైనా ముడుపులు ఉంటాయి కదా, ఆ ముడుపులు కట్టుకునేవారు ఉంటే వచ్చి ఇక్కడ ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరిక తీరాలని మొక్కుకుంటారండి. చెట్టు కింద మొత్తం పుట్టనే. ఆ పుట్ట కింద కూడా చాలా విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి. పుట్ట మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఆ పుట్ట పక్కన ఇంకా విగ్రహాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. చాలా చరిత్ర కలిగిన టెంపుల్ అండి ఇది మాత్రం. మనకి చాలా శివాలయాలు, చాలా కొన్ని వేల సంవత్సరాల నాటి శివాలయాలు, టెంపుల్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఒకటండి. ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది వచ్చేసి. చూడండి, ఒక విగ్రహం సగానికి నరికి ఉంది. అది స్టార్టింగ్ నుండి అలా ఉందో లేకుంటే కాలక్రమేణా అలా అయిందో తెలియదండి. చూడండి, ప్రతి ఒక్క శిల్పకళ చూడండి, అప్పుడున్న శిల్పకళ. ఒక రాయి మీదనే ఇవన్నీ చెక్కారు. చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది. మీకు ఎవరికైనా చూడాలి అనిపిస్తే ఇది సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం సోమవరం అనే గ్రామంలో ఉంటుందండి. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న శివలింగాలు ఉంటాయండి.
మన చేత్తో మనం అభిషేకాలు చేయించుకోవచ్చు. అంటే మహాశివరాత్రి రోజు కాబట్టి టికెట్ 100 రూపీస్ ఉందండి. 100 రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకొని మన చేతులతో మనం స్వామివారికి అభిషేకం చేయొచ్చండి. చాలామంది అలా చేస్తున్నారు. చేసిన తర్వాత అది క్లీన్ చేసి మళ్ళీ వేరే వాళ్ళు చేస్తున్నారండి. ఇలా చేయాలంటే కూడా ఒక అదృష్టం ఉండాలండి. మీరు ఎప్పుడైనా సోమప్ప టెంపుల్కి వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే శివయ్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.